ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటి శ్రీను, నాకన్నా ఎక్కువ సిగ్గుపడుతున్నావు? ఆద్యా, ప్రతిసారి మనకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. మొన్న ఇంట్లో వాళ్ళంతా కలిసి మనకి ఫస్ట్ నైట్ ఏర్పాటు చేశారంటే ఆ చారు మాల వేసుకుని వచ్చి మనకు అడ్డుపడింది. అది అబద్ధం అని తెలుసుకుని తనతో మాల తీయించడానికి మనకి ఇంత టైం పట్టింది. కానీ ఇప్పుడు మనకి ఏ అడ్డు లేదు. రెడీ? రెడీ? ఒక్క నిమిషం శ్రీను. ఏమైంది ఆద్యా? అంటే శోభనానికి కొన్ని పద్ధతులుంటాయి. పద్ధతులా? అవి మనం ఫాలో అవ్వాలి కదా. ఏం పద్ధతులు? ముందు నువ్వు ఈ పాలు తాగు. ఈ పాలేగా, రేపొద్దున పంచుకుందాం. ఇటు. అయ్యో శ్రీను, ష్. ప్రమీళ గారు, ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలని రమ్మన్నారు. శుభవార్త మాత్రం కాదులేండి, చెడు వార్తే. ఏంటమ్మా అది? ఏంటో మీ కూతురు మీకు చెప్పలేదా? తను చేసిందేమన్నా ఘనకార్యమా? అమ్మా నాన్నలతో చెప్పుకొని గర్వపడ్డానికి. గుడి తలుపులు తెరిపించడం తప్పేం కాదు కదా. పావు మిమ్మల్ని కాటేస్తే అప్పుడు తెలిసేది. పావు కాటేయడం ఏంటి? ఎవరిని కాటేసింది? అసలు ఏం జరిగిందో కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పండి. ఏ ముహూర్తారా ఆ గుళ్ళ మీద ఆఫీసర్గా మీ కూతురికి జాబ్ వచ్చిందో అప్పుడే ఈ ఇంటి మీద దుష్టశక్తి కన్ను పడింది. అమ్మా, ఇప్పుడు అవన్నీ ఎందుకు? వదిలే. ఇక్కడి దాకా పిలిపించి చెప్పొద్దంటావేంటి? చెప్తేనేగా తెలిసేది. అది కాదు. ఏళ్ల తరబడి మూసేసిన గుడి తలుపులు తెరిపించింది. అప్పట్నుంచి ఈ ఇంట్లో ఏం జరుగుతుందో మీకెప్పుడు ఏమీ చెప్పలేదా? మాకేం తెలీదు ప్రమీళ గారు. ఏం జరిగింది రామా? చెప్పదు. ఎందుకు చెప్తుంది? మా కొంప సర్వనాశనమైపోయి మా శవాలు కాటికి వెళ్లేదాకా చెప్పదనమాట. ఏమైందమ్మా? ఎందుకలా మాట్లాడుతున్నారు? మాట్లాడమేంటి? ఈ మహాతల్లి ఆ గుడి తలుపులు తెరిపించినప్పటినుంచి నా కొడుకుని చంపడానికి ఆ దుష్టశక్తి పాము రూపంలో వెంటాడుతోంది. ఎన్నిసార్లు కాలేజీలో పాము నుంచి తప్పించుకున్నాడో తెలుసా? ఒకసారి చావు అంచుల దాకా వెళ్ళొచ్చాడు.
మళ్ళీ రెండోసారి కాలేజీలో అందరూ ఉన్నా కూడా ఆ పాము నా కొడుకునే వెంటాడింది. ఒక్క పాము మాత్రమే కాదు, దుష్ట శక్తి రకరకాలుగా మా ఫ్యామిలీ మీద ప్రభావం చూపిస్తుంది. గుళ్ళో జరిగింది కూడా చెప్పండి అత్తయ్య. మొన్నటికి మొన్న పూజ చేయించడానికి గుడికి వెళ్తే నుదుటిన పెట్టిన ఎర్రటి కుంకుమ కాస్త నీ కూతురు పట్టుకున్న పాపానికి శవాలు కాల్చిన బూడిదల మారిపోయింది. రాత్రి ఇంట్లో పడుకున్న మనిషి అర్ధరాత్రి వెళ్లి ఊరు బయట ఉన్న ఊడల మర్రి చెట్టు కింద నిద్రపోతోంది. ఏంటమ్మా నువ్వనేది? ఇవన్నీ మేము కల్పించి చెప్తున్న కట్టుకథలు కాదు, కళ్ళ ముందు జరిగిన పచ్చి నిజాలు. అవునో కాదో మీ కూతుర్ని అడగండి. చెప్తే మీరు భయపడతారని అత్తయ్య గారు చెప్పలేకపోతున్నారు కానీ దేవుడి కోసం ఏదో చేయబోయిన రామలక్ష్మికి దెయ్యం పట్టింది. అస్మిత, దయ్యం ఏంటి దయ్యం? నిజమే కదరా, ఎంత జరిగాక కూడా నీ పెళ్ళాన్ని వెనకేసుకురాకు. భార్యని భర్త వెనకేసుకు రాకుండా ఇంకెవరు వెనకేసుకొస్తారమ్మా? నువ్వు నోరు మూసుకోరా సన్నాసి. ఏయ్ ప్రమీల, వియ్యంకుల్ని ఇంటికి పిలిపించి ఏం మాటలవి? జరుగుతున్నది చూస్తుంటే కడుపు రగిలిపోతుందండి. మీరు మాత్రం నిమ్మకు నీరెట్టినట్టే ఉండండి. నేను మాట్లాడతానమ్మా. ఏంటి రామా ఇదంతా? లేదు నాన్న, నాకేం దయ్యం పట్టలేదు. అలాంటిదేం లేదు మావయ్య. దయ్యం పడితే రామ ఇప్పుడు కూడా ఇలా ఉండదు కదా. అంటే తను వెళ్లి చెట్టు కింద పడుకోవడం అబద్ధమంటావా? అయ్యో అత్తయ్య, నేను వెళ్ళిన మాట నిజమే, కానీ దానికి కారణం ఉందిగా. అంటే ఎవరో నిన్ను పిలిచారు అంటావు. అర్ధరాత్రి నిన్ను ఎవరో పిలిస్తే నువ్వు నీ పక్కనున్న నీ భర్త సౌరికి చెప్పాలి కాని ఒంటరిగా ఎలా వెళ్తావు? ఎందుకు వెళ్ళావు? నీకు పర్సనల్ గా ఏమన్నా పనుందా? అస్మిత, మాటలు జాగ్రత్తగా రాని. వదిన్ని వేలెత్తి చూపించే స్థాయికి నువ్వింకా రాలేదు. వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, విను. నువ్వు చెప్పమ్మా. మావయ్య, మీరందరూ అనుకుంటున్నట్టు అది దుష్టశక్తి కాదు. పాము పగబట్టడం అంతకన్నా కాదు. నన్ను భయపెట్టడానికి ఎవరో కావాలని చేస్తున్నారు నాన్న.